హే బావా, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? చాలా మంచు పడుతుంది. చాలా చాలా చలిగా ఉంది. అవతని తస్సదియ్యా మరదలా, నీకు చల్లగా ఉండాలని కదా నేను ఇక్కడికి తీసుకొచ్చా. మాటి మాటికి వేడి వేడి మాటలు వేస్తున్నావు కదా, ఇక్కడ చలిలో అలా మాటలు రావని చెప్పి ఇక్కడికి వరకుతూ మాట్లాడతావు కదా అనుకుంటా. అందుకే ఇక్కడికి తీసుకొచ్చా. మంచిలోనే ఉందా మీకు ఎక్కడి నుండి? ఓ సునీతింగా బావా, నువ్వేంటి మరి ఇంత ఘోరంగా ఉన్నావు? ఏంటో మరదలు పిచ్చి పిచ్చిగా తింకేస్తుంది. ఏంటి నా గురించి ఏదో గురుక్కుంటున్నట్టున్నావు నోట్లే? చెప్పు, ఏంటి ఏం కావాలి బావా? నేను అడిగిందో నువ్వు ఇయ్యవు. ఎందుకు నిన్ను అడిగి కొంచెం కూడా సెన్స్ లేదు. ఏం కావాలో నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది మాత్రం కూడా అనుకోలేవా? ఈ జనరేషన్లో పుట్టేదాన్ని కాదే. నీకంటే ఎల్లవలేదు పిల్లవలేదు ఉంటారు చూడు, అది షేర్లో పడి తిరుగుతారు. వాళ్ళు నయమే, వాళ్ళు అర్థం చేసుకుంటారే. నువ్వు ఉన్నావే, ఎందుకు ఇలా అర్థం చేసుకోవు? చీచి. ఓ తింగరుడా, నాకు అర్థమవుతుంది. బట్ నీకు ఒకసారి సంధించాననుకో, సంవత్సరంలోపు బుడ్డలో ఎత్తుకొస్తుందిరా నీ వల్ల. ఇప్పుడు నా వల్ల కాదురా అలాంటి రిస్కులు చేయడం. నువ్వా హెల్మెట్లు వాడు. హెల్మెట్లా? నీ ఎందుకు వాడా? ప్రతి సంవత్సరం కొత్త హెల్మెట్ తీసుకుంటున్నా, వాడుతూనే ఉన్నా. అసలు తెలుసు కదా, వేగా అనే హెల్మెట్ వాడతా నేను. అసలు చాలా కాస్ట్ ఉంటుంది, 1200 నుంచి 1600 దాకా ఉంటుంది. ఓ సినా తింగరి బావా, నీకు ఎప్పుడు అర్థమవుతారో? ఈ చిచ్చి బండి గురించి అనుకుంటాడు. నేను మాట్లాడేది నా బండి గురించి అయితే, ఇప్పుడు మాట్లాడేది వీని బండి గురించి. హే సారీ, తిట్టుకోకు. నీ బండి గురించి నీకు ఇప్పుడే అర్థమైంది. పదా, అక్కడ రూమ్ ఉంది, వెళ్దాం. ఈ ముద్దుగానికి పెడతామైంది. వచ్చి కూర్చున్న పక్కన. ఎప్పుడు నేను నీ పక్కనే కూర్చుంటే నువ్వు సినిమా స్టార్ట్ చేస్తే నేను ఎవరికి చెప్పుకోను? నువ్వేం బాధపడకు. హే వద్దు సీను అనేలాగా చెయ్యను డైలాగు, ఓకేనా? ఎప్పుడు చూసినా గదెప్పించారా? చీచి మారవా? నీకెప్పుడు చూసినా ఆ జాస ఉండదు. ఎందుకని నువ్వు మారవా? ఫస్ట్ చెప్తున్నా, ఇప్పుడు ఇట్లా మనం షో వేసుకుంటే రేపు మాత్రం పెళ్ళికి రెడీ కావాలి. అట్లయితేనే షో వేసుకుందాం, లేకుంటే షో లేదు, ఏం లేదు, బంద్. షో కోసం నేను పెళ్ళికి రెడీ కావాలా? దానికి మించిన నరకం ఇంకొకటి ఉంటుందా? సపరేట్గా కూడా సింగిల్గా ఉన్నది బెటర్. కానీ పెళ్ళి చేసుకుని నీతో తిట్లాడడం వల్ల కాదే. ఇప్పటికే నాకు టార్చర్ చూపెడుతున్నావు. ఏ పెళ్ళితోని నన్ను మొత్తం ఆడుకుందామనే, పిసోని చేద్దామనే. నిన్ను పిచ్చోని చేసేది, వాళ్ళు పిసోని అయిపోయినావు నా గురించి. దానికి ఇంకా ఆలోచించుతున్నావు. పెళ్ళి అంటే పెళ్లి చేసుకున్నా ఇట్లా ఉంటుంది, పెళ్లి చేసుకోకపోయినా ఇంత ఉంటుంది నాతోని. చక్కగా రేపు పెళ్ళికి రెడీగా. తప్పుద్దా? సరే చేసుకుందాం పా. దొంగ సచ్చి కూడా షో అంటే తాగుడారా ఇయతక. అందుకే కదా నేను కాంప్రమైజ్ చేసిన, తాగుదామని. మళ్ళీ ఇంకేంటి, షో అంటే మన భాషలో తాగడమే కదా. నువ్వు మరవరాయిగా. చిచి ఏం జీవితం రా బాబు, నీ అసలు దొరికితే లైఫ్ అంతా బోర్ ఉంటుంది. అంతగానం కొనుగోకు, అయ్యేటప్పుడు అన్న అవుతాయి. నేను తొందరపడే వ్యక్తిని కాదు. నాకుంటుంది రా తొందర, నీకెందుకు ఉంటుంది రా తొందర? గాడిది నేను వాట దున్నపోతువా? బాబు అలిసింది బాబు. అందుకే కదా కలిసి తాగుతున్నాం. మేము ముందే చెప్తున్నా, ఇంకో 2 పెక్కులు వేసిందనుకో, నాకు అన్నం కూడా ఉన్నావు అనుకో, నేను ఏది చేయాలో అది చేస్తాను నేను. నువ్వేం చేసుకుంటా నాకేంది రా, చేసుకో. నాకు కావాల్సిందే అది. నిన్న టార్చర్ పెడతారా చూడు ఇక. సరే తీయ, లగ్గం చేసుకుందాం రేపు. సరే చేసుకుందాం. అప్పుడు నీతో ఉంటుందిరా బిడ్డ నీకు. ఇప్పుడు నువ్వు తాగే సిగరెటే కావచ్చు, ఒక బీర్ కావచ్చు. అప్పుడు నువ్వు 2 తాగిన ఎక్కే నీకు. సిగరెట్ పెట్టి ఒక్కడ తాగిన కూడా నీకు అయినట్టుండదు. అట్లా నిన్ను ఆడుకుంటా ఫుట్బాల్. ఆడుకునేది అంటే మ్యారేజ్ అయ్యాక నేనే ఆడుకుంటాను నిన్ను. ఇప్పుడు ఆడుకుంటున్నావు కదా, కనబడుతుంది. అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు లేదు. నాకు లైసెన్స్ వస్తుంది, నాకు ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు అలా నాకు రండి లైసెన్స్. సరే తాగు. తాగుతా, ఇంకేమైనా చేస్తా, ఓకేనా? నేనంటే తినలేక కక్కలేక ఏదో ఒక రోజు అన్నాడంట. సాల్తీ తాగిన కాడికి పోయి పడుకుందాంపా. హే వద్దు బాబు, మెల్లి ఇడిసేయాల. నన్ను ఏమున్నా కానీ హెల్మెట్ అనుకుంటే ఎక్కిరించినావు కదా. ఇప్పుడు చూడు 10 హెల్మెట్లు అన్నీ సరిపో. అయ్యా బాబు, నా వల్ల కావట్లేదురా బాబు. నెక్స్ట్ టైం ఆడుకుందాం ఈ మ్యాచ్. ఈ మ్యాచ్ ఇంతటితో సమాప్తం. టాటా బాయ్ బాయ్. మండుకుంటున్నారా బాబు? నువ్వు వండుకోయి అడిగిరి. గది సంగతి తగ్గేది లేదు.